రంజాన్ అంటే సల్మాన్ సినిమా ఉండాల్సిందే. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో జరుగుతున్న పద్ధతి ఇది. ప్రతి రంజాన్ కి తన సినిమాను ఎట్టి పరిస్థితులలో ఉండేలా చూసుకుంటున్న సల్మాన్ ఖాన్ 2009 రంజాన్ కి వాంటెడ్ మూవీ నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఒక్కసారి మాత్రమే రంజాన్ సీజన్ ను మిస్ అయ్యి మిగిలిన అన్ని సీజన్స్ లో రంజాన్ కి తన సినిమా ఉండేలా చూసుకుంటూ వచ్చాడు సల్మాన్ ఖాన్. వరుసగా అన్ని సీజన్లలో విజయాలు సాధించినప్పటికీ గత ఏడాది మాత్రం చుక్కలు చూపించాడు తన సినిమాతో. లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ వచ్చిన ట్యూబ్లైట్ సినిమా రంజాన్ సీజన్ లో సల్మాన్ ఖాన్ కెరీర్ లో మొట్టమొదటి ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. దాంతో ఈ ఏడాది బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ సిరీస్ లో ఒకటైన రేస్ సిరీస్ కి మూడో సీక్వెల్ గా రేస్ 3 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల ముందుకు వచ్చేగా 3Dలో తెరకెక్కిన ఈ సినిమాను చూసి ప్రేక్షకుల తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాకి బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు టాప్ రివ్యూ సైట్స్ అన్ని 2 స్టార్స్ టు 2.5 స్టార్స్ మాత్రమే రేటింగ్ ఇస్తుండటంతో సినిమా ఫేట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. రొటీన్ స్టోరీతో ఏమాత్రం ఆసక్తి లేని కథనంతో తెరకెక్కిందని చూసిన వారు కూడా చెబుతుండటం విశేషం. దాంతో ఇప్పుడు ఈ సినిమా నిలబడాలి అంటే కేవలం సల్మాన్ ఖాన్ స్టామినాతోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడాల్సి ఉంటుందని, లేకపోతే తేరుకోవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరి సల్మాన్ ఖాన్ తన స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తాడో లేదో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.